న్యూస్ 81కు స్వాగతం. బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి వర్యులు టి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ తా వసంత. మన సమాజానికి పునాదిరాయిగా నిలిచిన అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహాత్మా జ్యోతిబా పూలేకు భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి వర్యులు టి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంతలు కేంద్ర ప్రభుత్వంను కోరారు. శుక్రవారం జిల్లా బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలే పార్కులో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎల్ రమణ, టి జీవన్ రెడ్డి, దా వసంతలు మాట్లాడుతూ పూలే మరణించి 130 ఏళ్లు దాటినా ఆయన ఆలోచనలకు అనుగుణంగా అన్ని వర్గాల వారిలో సమానత్వం అనేది ఒక కుటుంబ విలువగా మార్చేందుకు బీసీ సంఘాలు కృషి చేయాలన్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టి ప్రజాభవన్గా మార్చారన్నారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందని, 6 గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ₹500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేయడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. టీబీసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో వెనుకబడిన కులాలకు 42% రిజర్వేషన్లు ఆమోదించిన విధంగా అమల్లోకి తీసుకురావాలన్నారు. పూలే జయంతి రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని, కేంద్ర స్థాయిలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. పూలే దంపతుల విగ్రహాలకు తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు బీసీ సంఘాల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, టీబీసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి మున్సిపట్ల లక్ష్మీనారాయణ, రాష్ట్ర నేత మానాల కిషన్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మండవేరి నరేష్, బీసీ సంఘాల మహిళా జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి, గంగం జలజ, సింగం పద్మ, బైరి రాధ, ములస్తం శివప్రసాద్, జాజాల రమేష్, పి హనుమంత్ రెడ్డి, కొక్కు గంగాధర్, ముఖేష్ ఖన్నా, చింతల గంగాధర్, తిరుపురం రామచందర్, పెండె చిన్న గంగాధర్, సంజయ్ సామ్రాట్, రాపర్తి రవి, పూసాల అశోకరావు, వెల్ముల ప్రకాశరావు, పుప్పాల నరసింగరావు, నక్క విజయ్ కుమార్, దుమ్మల రాజ్ కుమార్, జిల్లా డివిజన్ వివిధ మండలాల బీసీ సంఘాల ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మహాత్ముడు జ్యోతిబా పూలే గారి జయంతి ఉత్సవ కార్యక్రమం సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఈ చైత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా సోదర బలహీన వర్గ నాయకులు, ఇతర మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే మొత్తం దేశంలోనే జ్యోతిబా పూలే గారు ఒక గొప్ప సామాజిక సంఘ సంస్కర్త చెప్పక తప్పదు. అంటే విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తిరిగి వీళ్ళు ఈ సమాజము తీర్చిదిద్దబడాలనంటే అది కేవలం విద్యతోనే అవుతుంది అనే ఒక భావన లక్ష్యంతో, అది కేవలం ఏదైతుందో ఒక పురుషులకు మాత్రమే పరిమితం కాకుండా వీళ్ళ మహిళల విద్యా బోధన ప్రాధాన్యతను గుర్తించి, ఇంతవరకైతే సమాజంలో మనతో సమానమైనటువంటి ఆడబిడ్డలను కూడా వారిని మనతో సమాన స్థాయికి ఎదగడానికి ప్రోత్సహించగలిగినప్పుడే సమాజం వృద్ధి చెందుతుందనే ఒక భావనతో మనడు వారి సతీమణి సావిత్రిబాయి గారిని ఒక విద్యావంతురాలను చేయడమే కాకుండా ఆమె జీవితాన్ని ఇవాళ బాలికల విద్యా బోధన కొరకు, ఆడబిడ్డల విద్యా బోధన కొరకు ఏదైతుందో అంకితమయ్యే విధంగా తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప సామాజిక సంస్కర్త అని చెప్పాలి. వీళ్ళ ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా వీళ్ళ సమాజంలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాలు, అంటే వాస్తవంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతుందో రాజ్యాంగంలో నిర్వచించిన విధంగా సామాజికంగా
అణగారిన వర్గాలు, నిమ్న వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీలకు ఏదైతుందో వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడి వారి విద్య, ఉద్యోగాలలో రాజకీయ రిజర్వేషన్ సౌకర్యాలు ఏ విధంగా హక్కుగా కల్పింప చేయడం జరిగిందో వీళ్ళ బలహీన వర్గాల వారికి కూడా విద్య, ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయాలలో కూడా ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడి వారిని ప్రోత్సహింప చేయబడాలి అనే తలంపు ఇలా ఆనాటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి అండగా నిలిచిన వారు మన జ్యోతిబా పూలే గారు అని చెప్పక తప్పదండి. దాని పర్యవసానం ఈరోజు కొంతవరకు ఫలితాలు పొందుతుంది. కానీ ఈరోజు మనం పొందుతున్న ఫలాలు ఏదైతుందో కొంతమేరకు అని చెప్పక తప్పదండి. దళితులు ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు మరి ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాలు జనాభా ప్రాతిపదికన కల్పింప చేయడం జరుగుతుందో, బలహీన వర్గాలు కూడా ఏదైతుందో వారి జనాభాను పరిగణలోకి తీసుకొని ఆ జనాభా దామాషకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడాలి, వారికి మరి ప్రోత్సాహం కల్పింప చేయాలనేటువంటి ఒక ఆలోచనకు మరి రూపకల్పన చేయబడే విధంగా ఇవాళ రాజకీయ పక్షాలన్నీ కూడా ఐక్యం కావాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైందని చెప్పండి. సరే, మన తెలంగాణ శాసనసభ మీకు తెలియదు కాదు, ఈ మధ్య ఈ కుల గణన అనేది ఏదైతుందో బేసిక్గా అసలు మనం ఏ మేరకు ఉన్నామో, మనం ఏ మేరకు హక్కులు పొందగలగాలి. అన్లెస్ యువర్ పాపులేషన్ ఈజ్ డిరైవ్డ్, మన ఇంత అని చెప్పిన ఒక భావన ఏర్పడ్డప్పుడు దానికి అనుగుణంగా ఇంకో ఇది మా హక్కు మాకు కల్పింప చేయాలని చెప్పని డిమాండ్కు మనకు అవకాశం. దాన్ని దృష్టిలో పెట్టుకునేది ఇస్తుందో తెలంగాణ రాష్ట్రం అంటే గతంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ సమగ్ర కుటుంబ సర్వేకు సాంకేతిక గుర్తింపు లేకుండా, సమగ్ర కుటుంబ సర్వేకు సాంకేతిక గుర్తింపు లేకుండా, కానీ ఇది ఆ విధంగా కాకుండా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ చేపట్టబడ్డ ఒక సర్వే ప్రత్యేక బీసీ కమిషన్తో పాటుగా డెడికేటెడ్ కమిషన్, ఒక డెడికేటెడ్ కమిషన్ కూడా వేసి ఏదైతుందో ఈ కొలగడ కార్యక్రమం నిర్వహణ చేయడం. సరే, అందులో 56% వచ్చిందని ఒక భావన మనం ఇవాళ ఒక అంచనాకు వస్తుంది. సరే, దట్ కెన్ బి లిటిల్ మోర్ డిఫరెంట్ థింగ్, బట్ ఇవాళ ఒక అంచనాకు వచ్చింది 56%. దీనికి అనుగుణంగా కనీసం 42% కల్పింప చేయబడాలి. అందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి దీని పట్ల శాసనసభలో, శాసన మండలిలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపు చేయడం హర్షించదగ్గ విషయం అంట. వీళ్ళు 42% రిజర్వేషన్ సంబంధించి మరి గవర్నర్ గారు కూడా వారు ఆమోదం తెలపడము. మరి దీనికి ఏదైతుందో ఇక్కడ వాస్తవంగా వీళ్ళ ఏ ఇందిరా సుహాని కేసును మనం ఉదాహరణ తీసుకుంటామో ఆ ఇందిరా సుహాని కేసులో 50% నిబంధన అనేది ఇది లేదు. 50% నిబంధనలు అధిగమించేటువంటి ఒక అవకాశాన్ని కూడా ఆమె తీర్పులోనే పొందుపరిచింది. ఆమె తీర్పులోనే పొందుపరిచింది 50% మీరు అధిగమించవచ్చు అని చెప్పి. కానీ దానికి సహేతుకమైనటువంటి ఒక కారణాలు ఇవ్వాలి. ఏ పరిస్థితుల్లో మనం 50% రిజర్వేషన్ను అధిగమించబోతున్నాం అనేది స్పెసిఫిక్ ఏదైతుందో ఆ సహేతుకతను ఏదైతుందో నిర్ధారించాలి. అంతే పేర్కొని తప్ప ఏదైతుందో 50% అధిగమించకూడదు ఎక్కడ పేర్కొని లేదు చెప్పండి. ఇలా భారత ప్రభుత్వం ఎన్డీఏ ఏదైతున్నదో అన్రిజర్వ్డ్ క్యాస్ట్, ఏ రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారికి ఏదైతుందో మరి ప్రత్యేకంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేటువంటి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంలో భాగంగా రాజ్యాంగాన్ని సవరించి 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది. ఏ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ కొరకు ప్రత్యేకంగా మీరు రాజ్యాంగాన్ని సవరించి 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పించేసి దానికి ముందుకు వచ్చిందో వీళ్ళు బలహీన వర్గాలు రిజర్వ్డ్ క్యాస్ట్ అంటే రిజర్వ్డ్ క్యాస్ట్ అంటేనే బలహీన వర్గాలు, అటువంటి వారికి కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యం ఏదైతుందో దాన్ని మరింత పెంపొందింప చేయబడాలి.
ఈ 42% రిజర్వేషన్ అమలు చేయబడాలి. దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం ఏదైతుందో ఏ విధమైన భేషజాలకు పోకుండా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయడానికి రాజ్యాంగాన్ని సవరించి 9th షెడ్యూల్లో చేర్చాల్సిన ఆవశ్యకత. మరి తప్పకుండా అది అమలుకు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఈరోజు రాబోయే స్థానిక సంస్థలు ఉన్నాయి మనకు. ఆ స్థానిక సంస్థల్లో ఏదైతే ఉన్నదో ఇది మన ముందున్నది. ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ను మనం అమలు చేసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. దాన్ని ఏ విధంగా మనం అమలు తీసుకురావడం జరుగుతుంది, ఏ విధంగా అమలు చేపట్టగలరు. ఇప్పుడు మాత్రం ఏదైతుందో వీళ్ళ బలహీన వర్గాల హక్కులను కాపాడేటటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి భావన నేను వ్యక్తం చేసి అందరూ కూడా వ్యక్తం చేసి మన శాస్త్ర మండలిలో మిత్రులు రమణ గారు, శాసనసభలు అందరూ కూడా ఏకగ్రీవంగా దీన్ని ఆమోదింపజేసుకోమని చెప్పండి. ఎప్పుడైతే మీరు శాసనసభ శాస్త్ర మండలిలో ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకున్నో మీ అభిప్రాయాలు ఏకగ్రీవంగా ఉన్నాయి, అందులో భిన్నాభిప్రాయాలు తావు లేదు. మరి అటువంటిప్పుడు ఏదైతుందో ఇది అమలుకి ఏదైతుందో ఏ విధమైన ఆటంకాలు ఏర్పడతామని చెప్పి నేను భావిస్తాను చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆరంభంగా వస్తే మనకి ఈ స్థానిక సంస్థలు ఏదైతుందో 42% రిజర్వేషన్ ఆ సర్పంచే కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, జడ్పీ చైర్పర్సనే కానీ, మున్సిపల్ కౌన్సిలరే కానీ, మున్సిపల్ చైర్పర్సనే కానీ అన్నింట్లో కూడా 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు అమలు చేయబడే విధంగా మరి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి. చట్టాన్ని దాన్ని ఆ విధంగా మరి రూపొందింప చేయాలి. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పిన భావన వ్యక్తం చేస్తున్నా. ఏదైనా మరి ఈరోజు ఆ మహాత్ముడు జ్యోతిబా పూలే గారిని మరి సందర్శించుకొని వారికి మరి జ్యోతి అంటే వారిని గౌరవించేటువంటి అవకాశం లభించడం ఇక్కడ వాస్తవం. ఇవాళ ఏదైతుందో భారత రత్న అనేది మరి కేంద్రం ఏ పరిస్థితుల్లో దాన్ని గుర్తిస్తుందో తెలియదు, కానీ ఇలా భారత రత్న బిరుదాంకితం చేయటానికి ఈ దేశంలో ఏదైతుందో మహాత్ముడు జ్యోతిబా పూలే అంత గొప్ప వ్యక్తిత్వం వేరెవరికైనా ఉంటుందని చెప్పి నేను భావించానని చెప్పండి. మరి వారి జగిత్యాల గడ్డ మీదకి మిత్రులు రమణ గారు ఉన్నారు. అందరం కూడా ఏదైతుందో ఏకగ్రీవంగా జ్యోతిబా పూలే గారికి భారత రత్న బిరుదాంకితం చేయాలని చెప్పని మనం కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి నివేదించి మరి దీన్ని రాబోయే మళ్ళీ జ్యోతిబా పూలే నాటికి ఏదైతుందో వారి భారత రత్న బిరుదాంకితునిగా మనం గౌరవించుకునే విధంగా ఇది కార్యరూపం దాల్చాలని చెప్పని నేను కోరుకుంటూ తెలుగు తీసుకుంటున్నా. జై హింద్. మళ్ళా జ్యోతిబా పూలే జ్యోతిబా పూలే గారి కొనసాగిద్దాం. జగన్
ఐక్యత మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలు మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలు ఐక్యత ఫులే ఆశయాలు మహాత్మా ఫులే జయంతికి హాజరైన ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవనీయులు ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు, అట్లాగే తొలి జడ్పీ చైర్పర్సన్ రావ వసంత గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బీసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, అట్లాగే మా రాష్ట్ర కార్యదర్శి పుప్పట్ల లక్ష్మీనారాయణ, అలాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బ్రహ్మాండపేరి నరేష్, అట్లాగే మన రాష్ట్ర నాయకులు మానవ కిషన్, అట్లాగే ముఖేష్ ఖన్నా, మా బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి, అట్లాగే మరో అధ్యక్షురాలు జంగం జలజ, మరి అట్లాగే సింగం పద్మ, రాధ, మరి వెల్ముల ప్రకాశ్రావు, మన శీలం ప్రవీణ్, జాజాల రమేష్, మరి మిగతా జగన్, ఇంకా మల్లారెడ్డి, సంజయ్ సామ్రాట్, రవి 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 రామచందర్, గంగాధర్, మరి కార్యక్రమంలో పాల్గొన్న శివప్రసాద్, కొక్కు గంగాధర్, మరి వీరందరికి కూడా పేరు పేరున బీసీ నాయకులు అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు, మరి ముఖ్య అతిథులను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరొకసారి వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. మరి ఆనాడు పూలే ఈ మా బీసీ వర్గాల కోసం పోరాడిన ఒక మహనీయుడు. మరి ఆయన ఎంతో మరి బీసీల కోసం పోరాడి ఆయన ఆనాడు బ్రాహ్మణ భావజాలం నుంచి మరి మనం బీసీలను అన్ని వర్గాలను కూడా రక్షించి అన్ని వర్గాలకు కూడా విద్య నేర్పించిన ఒక మహనీయుడు. మరి అటువంటి మహనీయునికి భారతరత్న ఇవ్వకపోవడం చాలా విచారకరం. మరి ఈనాడు కానీ గతంలో కానీ దేశంలో మహాత్ముడనే బిరుదు పొందిన కేవలం ఇద్దరే ఉన్నారు. మొదటగా మహాత్మా జ్యోతిబా పూలే, ఆ తర్వాతనే మహాత్మా గాంధీ. మరి వీరిద్దరే జాతిపిత మహాత్ములుగా పిలువబడ్డారు. మరి ఆ క్రమంలో మరి భారతరత్న బిరుదును మరి ఇంకా ఇవ్వకపోవడం మరి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి కూడా నిదర్శనం. మరి కేంద్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి మరి పూలేకు, అట్లాగే మరి మహిళా విద్యా వ్యాప్తికి తోడ్పడిన సావిత్రిబాయి పూలే కూడా ఇద్దరికి కూడా భారతరత్న ఇవ్వాలని సమావేశంలో ఈ జయంతి సందర్భంగా మా బీసీ సంఘాల పక్షాన కోరుతాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారికి, ఇక్కడికి హాజరైనటువంటి అందరూ గౌరవనీయులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ, కార్యక్రమంలో ఉన్నటువంటి మా అధికార గణం అందరికీ, ఉద్యోగులకి, కార్మికులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. విలేకరులకు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జయంతి మనం ఏప్రిల్ 11న జరుపుకుంటున్నాం. పేరులోనే ఉంది మహాత్మా అని చెప్పి. మహాత్మా అనే బిరుదు ఊరికే ఎవరికి ఇవ్వరు. వారు వాళ్ళ జీవితంలో చేసినటువంటి కృషి వల్ల, వారు జీవితంలో చేసినటువంటి శ్రమ వల్లనే అట్లాంటి గొప్ప బిరుదు అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇది ఎవరో ప్రభుత్వం ఇచ్చినటువంటి బిరుదు కాదు, ప్రజల నుంచి వచ్చినటువంటి బిరుదు మహాత్మా అని. ఎందుకు మహాత్మా జ్యోతిబా పూలేని మహాత్మా అంటామంటే, మొట్టమొదట బాలికల విద్యాలయాన్ని స్థాపించిండు. ఆ దళిత పిల్లలకి చదువు చెప్పడానికి అప్పుడు ఎవరు దొరకకపోతే, స్త్రీలు అనేవారు ఎవరు లేకపోతే, ఒక మహిళ అనే ఒక విద్యావంతురాల్ని చేసి తన భార్యని సావిత్రిబా పూలేకి విద్య నేర్పించి తనతో ఆడపిల్లలకు విద్య చెప్పించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిగా బాలికల విద్యాలయాలు పెట్టి బాలికలకు విద్య నేర్పించి వాళ్ళు జీవితంలో ఎదగాలని కాంక్షించిన మొట్టమొదటి వ్యక్తి మన జ్యోతిబా పూలే అని చెప్పడంలో ఎట్లాంటి సంశయం లేదు. ఇది అదే విధంగా గులాంగిరి లాంటి కొంచెం మంచి పుస్తకాలు రాసిర్రు. మనం ఈ రోజుకి కూడా ఆ పుస్తకం చూస్తే తెలుస్తుంది ఎంత స్టాండర్డ్ గా రాసిండ్రు అని చెప్పేసి. ఈ బానిసత్వంలో బతుకుతున్నటువంటి శ్రామిక ప్రజలందరికీ ఒక మార్గం చూపించడానికి చాలా మంచి పుస్తకం. ఆ రోజుల్లోనే అంత స్టాండర్డ్ లాంగ్వేజ్ లో రాసిందంటే అతనికి ఎంత
జ్ఞానం ఉంది, ఎంత పరిజ్ఞానం ఉంది అనేది మనకు దాన్ని బట్టి తెలుస్తుంది. అంటరానితనం అనేది అందరూ చీదరించుకున్నటువంటి సమయంలో కూడా దళితులందరూ చదువుకోవాలి, ఆ పిల్లలకు విద్యను అందాలి, అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇంకా పైకి ఎదగాలి అని చెప్పేసి కాంక్షించి ఆనాడే జ్యోతిబా పూలే గారు ఎన్నో అవమానాలను ఎదుర్కొని, ఎన్నో చీత్కారాలను ఎదుర్కొని, ఎంతో అణిచివేతకు గురి అయినటువంటి ప్రజలను దగ్గర తీసుకోవడం జరిగింది. మనం వాళ్ళ జీవిత చరిత్రను చూస్తే మనకు అనుకోవచ్చు. మనం ఇప్పటికి కూడా అంటాం ఆదర్శ దంపతులు ఎవరైనా ఉన్నారా అని అంటే ఫస్ట్ మనకు జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే గుర్తుకొస్తారు. ఎందుకు అని అంటే సావిత్రిబా పూలే చివరాంకంలో కూడా ఆమె ప్లేగు వ్యాధిల బారిన పడ్డటువంటి ప్రజలకు సహాయం చేస్తూ ఆ యొక్క వ్యాధికి గురై చనిపోవడం అనేది మనకు ఒక పెద్ద తార్కాణం అనేది చెప్తూ అంతటి గొప్ప మహనీయునికి ఈసారి మాకు ఏప్రిల్ 11న మాకు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం లేటుగా రావడం జరిగింది. బట్ నెక్స్ట్ టైం నుంచి మాత్రం పురపాలక సంఘం నుంచి మేము పూర్తిగా దీని మీద మంచి ముందుగానే మేము ముందస్తుగా ఏమేమి చేయొచ్చో అన్ని చేసి డెకరేషన్ అండ్ ఆల్ అవన్నీ కూడా మేము కాన్సన్ట్రేట్ చేసి ఇంకా గొప్ప సక్సెస్ చేసుకుందామని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. 199వ జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు మాజీ మంత్రివర్యులు పెద్ద జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ అన్నా ఎల్ రమణ గారికి, జగిత్యాల మాజీ జడ్పీ చైర్మన్ వసంత గారికి, కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి బీసీ పెద్దలు హరియాష్ కుమార్ గారికి, నరేష్ అన్న గారికి, అలాగే యువజన నాయకులు గంగాధర్ గారికి, కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి మహిళా సంఘం నాయకురాలు శ్రీమంజరి గారికి, గంగం గజ గారికి, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరి సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యతను, ముఖ్యంగా అంటరానితన అటువంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు రూపుమాపినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే. సరే, మా కమిటీ అందరి తరఫున మేము, ఎందుకంటే ప్రజాప్రతినిధిగా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. జగిత్యాల కొత్త బస్ స్టాండ్కు జ్యోతిబా పూలే గారి నామాన్ని నామకరణం చేయాల్సిందిగా, మహాత్మా జ్యోతిబా పూలే ప్రయాణ ప్రాంగణంగా చేయాల్సిందిగా కమిటీ అందరి తరఫున కూడా మేము వేడుకుంటూ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జ్యోతిబా పూలే గారి 199వ జయంతిని పురస్కరించుకొని మన బీసీ బిడ్డలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ రమణన్న గారికి, గౌరవనీయులైనటువంటి మున్సిపల్ కమిషనర్ స్పందన గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ సంఘాల నుండి మరి పాల్గొన్న మున్సిపల్ లక్ష్మీనారాయణ గారు, మరి అశోక్ కుమార్ గారు, పెద్దలు మానాల కిషన్ గారు, ముఖేష్ కన్నా గారు, అదేవిధంగా బ్రహ్మాండ నరేష్ గారు, కొక్కి గంగాధర్ గారు, మరి ఇక్కడ నుంచి చాలా మంది అందరూ కూడా ఏ ఒక్కరి పేరు చెప్పకుండా తప్పుగా భావించకుండా ఇచ్చేసిన ప్రతి ఒక్క బీసీ బిడ్డకు, అదేవిధంగా మహిళలు కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన సంతోషం. మరి శ్రీమంజి గారికి, గంగం జలజ గారికి, సింగం పద్మ గారికి, రాధ గారికి మరి హృదయపూర్వక నమస్కారాలు. మీడియా సోదరులకు కూడా నమస్కరిస్తూ, ఇవాళ ప్రతి బిడ్డ, బీసీ బిడ్డ కోరుకునేది కూడా మరి ఇవాళ కలెక్టరేట్ ప్రాంగణంలో, కలెక్టరేట్ కనీసం ఆ డివైడర్ ముందన్నా కూడా ఆ జంక్షన్లోనన్నా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని మనం పెట్టినట్టయితే మరి ఒక బీసీలకు ఆత్మగౌరవానికి ప్రతీక. అదే కాకుండా బీసీలకు కాకుండా మహాత్మా జ్యోతిబా పూలే దంపతులు ఇద్దరు కూడా మరి సమాజానికి ఆదర్శం కాబట్టి మరి మంచి పరిపాలనను అందించే కలెక్టరేట్ సముదాయానికి ప్రతి ఒక్కరూ వస్తున్న నేపథ్యంలో రేపటి భవిష్యత్తు తరాలు మరి మర్చిపోకుండా, కనుమరుగైపోయే విధంగా ఉండకుండా మరి ఉండాలనంటే మరి వారి దంపతుల విగ్రహాన్ని కలెక్టరేట్ ఆ జంక్షన్ ముందు పెట్టాలని చెప్పేసి మరి ఋషి నాయకులందరి పక్షాన కూడా కలెక్టర్ గారికి పలుమార్లు విన్నవించడం జరిగింది. మరి ఇవాళ కూడా ఆ కార్యక్రమంతో పాటు ఇవాళ ఇక్కడ పార్క్లో, మహాత్మా జ్యోతిబా పూలే పార్క్లో ఈ యొక్క విగ్రహాలను మరి అందరం కలిసి దండ వేసుకున్నాం. కానీ ఇది ఆనాడు ఏనాడైతే విగ్రహ ఆవిష్కరణ జరిగిందో మరి అప్పటితోటే ఆగిపోయింది. దీన్ని ఇంకా ముందు కూడా మనం విగ్రహాలు పెట్టుకోవడమే కాదు, దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. దీని యొక్క ఘనతను, గొప్పతనాన్ని మరి జయంతి వర్ధంతుల సందర్భంగానే మనం తెలియజేస్తూ ఉంటాం కాబట్టి మరి ఇంకా కూడా గొప్పగా నిర్వహించాలని చెప్పేసి నిన్న బీసీ సంఘాల నాయకులు మాట్లాడినప్పుడు దీన్ని అధికారికంగా ఎక్కడైతే విగ్రహాలు ఉంటాయో అక్కడే మనం జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో మరి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి కమిషనర్ గారు కూడా మరి నెక్స్ట్ టైం కూడా చేస్తా అనడం నిజంగా కూడా సంతోషదాయకం. మరి ఏదేమైనా కూడా ఇలా అణగారిన వర్గాలకు మరి అంటరానితనానికి, సమాజంలో కుల వివక్షకు మరి రూపుమాపినటువంటి నాయకుడు, మహాత్ముడు, గొప్ప మహనీయుడు మరి మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పేసి చెప్పడంలో చాలా గర్వంగా ఒక బీసీ బిడ్డగా గర్వకారణం. ఇలా స్త్రీలు అభివృద్ధి చెందితేనే సమాజం బాగుపడుతుందని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మరి
మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఎంత చెప్పినా కూడా వారి గురించి తక్కువనే. ఒకనాడు ఒక పెళ్లిలో, ఒక స్నేహితుని పెళ్లిలో మరి అంటరానితనానికి కుల వివక్షకు గురైన తర్వాత అక్కడి నుంచి మరి తన మదిలో రగిలినటువంటి పోరాట జ్వాల ఇవాళ సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షను రూపుమాపడంలో మరి ఇవాళ మనం అందరం కూడా వారి యొక్క కృషి ఫలితంగానే మనం ఈ యొక్క స్వేచ్ఛావాయులను అనుభవిస్తున్నామని చెప్పడంలో మరి అతిశయోక్తి లేదు. అదే విధంగా మేడం చెప్పినట్టుగా గులాం గిరి అనే ఒక కలం తోటి మరి యుద్ధ శంకారావం మోగించినటువంటి నాయకుడు మహాత్మా జ్యోతిబా ఫులే గారు. అదే విధంగా అంబేద్కర్ గారు, ప్రపంచంలో గొప్ప మేధావైనటువంటి అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క గురువు ఎవరనంటే మహాత్మా జ్యోతిబా ఫులే అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అంతటి మహనీయుణ్ణి మనం జైత్యాల జిల్లాలో ఇంకా గొప్పగా మరి గౌరవించుకునే విధంగా ఉండాలని తెలియజేస్తూ మరి రానున్న రోజులలో కూడా మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే దంపతుల యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మనం అందరం కూడా బీసీ సంఘాలు అందరం కూడా కలిసి వ్యాప్తంగా కృషి చేసిన మన బీసీ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్ రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. స్వర్గీయ మహాత్మా జ్యోతిబా ఫులే 199 జయంతి సందర్భంగా పాల్గొన్నటువంటి జగిత్యాల బీసీ ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వకంగా అసాధారణ వ్యక్తిగా ఎదిగి తనకు తానుగా విద్యను అభ్యసించి తన శ్రీమతికి విద్యను నేర్పించి సమాజంలో విద్య ద్వారానే ఉన్నతమైన స్థానానికి వెళ్తామని చెప్పని భావించి ఆడున్నటువంటి అంటరానితన నిర్మూలన కృషి చేసినటువంటి మహాత్ముడు అంటే జ్యోతిబా ఫులే. తనతో పాటు తన శ్రీమతిని కూడా సమాజ సేవకు అంకితమయ్యే విధంగా సేవ చేసినటువంటి వాళ్ళు ఈ భారతదేశంలో అరుదైన వ్యక్తులుగా మనం వాళ్ళని గుర్తించవచ్చు. దానికి అనుగుణంగానే గతంలో ప్రభుత్వాలు మరి ఏ కారణం చేతనో వారికి భారతరత్న ఇవ్వకపోవచ్చు, కానీ నేడున్నటువంటి పరిస్థితులలో భారతరత్న అనేది 200 సంవత్సరం జయంతి ఉత్సవం నాటికి భారత ప్రభుత్వం ప్రకటింపజేసి ఈ దేశంలో ఉండేటువంటి 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఒక ఆత్మాభిమానం పెరిగే విధంగా ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించవచ్చని చెప్పని కూడా మనసారా కోరుకుంటూ ఒక మాజీ లోకసభ సభ్యునిగా నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖను కూడా రాస్తానని చెప్పని దానికి అనుగుణంగా ఇక్కడ ఉండేటువంటి మిత్రులు లక్ష్మీనారాయణ గారు వచ్చే సంవత్సరం ఇక్కడనే ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పినప్పుడు స్పందించినటువంటి కమిషనర్ గారు వారు చేస్తున్నటువంటి మాటకు అనుగుణంగా బీసీ బిడ్డ అయినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని స్వయంగా కలిసి అదేవిధంగా శాసన మండలిలో ప్రత్యేకంగా ప్రస్తావించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగానే ఈ కార్యక్రమం ఏ విధంగా కూడా నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి ఎప్పుడైతే మనం విగ్రహాలు ఏర్పరుచుకున్న విగ్రహాలను మనం ఈ విధంగా అలంకరించుకొని వారు చేసినటువంటి సేవలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది భావితరాలకు స్ఫూర్తిగా ఉండేటువంటి పరిస్థితి. అది మరి ఈ మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఇందులో పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఏకగ్రీవ తీర్మానం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే ఆమోదింపేయాలని చెప్పని ఇది దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ మరి ఈనాడు కులగణన చేసింది కనుక దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పని ఆ కులగణన ద్వారా స్పష్టంగా ఏ కులాలు ఏ శాతం అనేటిది ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో జిస్కా ఆబాది ఉత్నా హిస్సా అది ప్రతి దాంట్లో కూడా అది విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ వైద్యంలో కానీ ఆర్థికంగా కానీ సామాజిక అన్ని విధాలుగా ఎదిగే విధంగా అది దోహదపడతాయని చెప్పని భావిస్తూ మేము బీఆర్ఎస్ పార్టీ పరంగా పెద్దలు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన వెనువెంటనే పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు చెప్పిన దానికి అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేపించినాం. అలాంటి కోరిన పరిస్థితి తీర్మానం కావాలని చెప్పంటే కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని చెప్పని మేము తీర్మానం చేసినాం. అది కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగింది. అది ఏదేమైనా కానీ కులగణనను పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ద్వారా 9th షెడ్యూల్లో చేర్చిందిగా అంటే ఇక్కడ న్యాయం చేయాలని చెప్పని అటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుందాం. భారతదేశంలో ఉండేటువంటి ప్రతి బలహీన వర్గాల పేదల బిడ్డలు ఇవాళ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు అని చెప్పంటే అది జ్యోతిబా ఫులే ఇచ్చినటువంటి సేవ అని చెప్ప తప్పదు. ఇంతకుముందు శ్రీమతి దావసంత గారు చెప్పినట్టుగా భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరే గురువు అని చెప్పానంటే మరి జ్యోతిబా ఫులే గురించి చెప్పేటువంటి పరిస్థితి. మరి అటువంటి గురువుకు మరి తొలి స్థానం ఇవ్వాలి కనుక దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం ముందుకు వచ్చి
భారతరత్న ప్రకటింపజేసి మనందరం సంతోషపరచాలని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ నాడు తక్కువ సమయంలో కూడా మిత్రులందరూ మరి నిన్ననే అనుకోవడం దానికి అనుగుణంగా వెంటనే ఇక్కడ ఉండేట్టు అన్ని పార్టీల నాయకులను పిలుచుకొని ఇక్కడ ఉండే ప్రజలను పిలుచుకొని కార్యక్రమం విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇది కొనసాగించండి. ఇంతకుముందు సోదరిమణులు అన్నట్టుగా మహిళలకు ప్రాతినిధ్యం అనేది మరి మనకు ఏదైతే సావిత్రిబాయి పూలే ఉందో మన అమ్మది కూడా జయంతి కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు వస్తే కనుక మహిళలను ముందు పెట్టి ఇవాళ మనకు ఉండేటువంటి చట్టసభలలో 33% మనం సాధించుకున్నాం మహిళలకు. రాబోయే కాలంలో పార్లమెంట్ సభ్యులు కానీ అదేవిధంగా అసెంబ్లీ సభ్యులు కానీ మహిళలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళ నాయకత్వం కూడా పెంపొందింపజేయాలా. అప్పుడే సమాజంలో అన్ని వర్గాలు కూడా సంతోషపడే విషయం ఉంటుంది కనుక దానికి అనుగుణంగా ముందుకెళ్ళాలని చెప్పని దానికి రాబోయే కాలంలో ఒక ఎమ్మెల్సీగా మీతో కలిసి అన్ని పనులలో నేను భాగస్వామ్యం ఉంటానని చెప్పని మనసారి తెలియజేసుకుంటూ ఆహ్వానించినటువంటి జేఏసీ బెందర్కి ఐక్యత మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలు మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలు జై బీసీ జై బీసీల ఐక్యత బీసీల ఐక్యత రామ్మ వసంతగా రమ్మనే మేడం బీసీల ఐక్యత బీసీల ఐక్యత రామ్మ వసంతగా రమ్మనే మేడం మహాత్మా జ్యోతిబా ఫులే గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మా బీసీ బంధువులందరికీ హరి అశోక్ కుమార్ గారికి, ముఖేష్ ఖన్నా గారికి, అలాగే మున్సిపట్ల లక్ష్మీనారాయణ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన మానాల కిషన్ గారికి, మిగతా బీసీ బంధువులందరికీ, అట్లాగే మా మహిళా కౌన్సిలర్లకు కానీ మా మహిళా నాయకురాలందరికీ కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మిగతా కౌన్సిలర్స్కి కూడా మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఇదొక అవకాశం నాకు దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక జ్యోతిబా ఫులే మన బీసీ నాయకుడి విగ్రహం లేకపోవడం, సో దానికి మనం ఆలోచించి మరి విగ్రహం పెట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మా బీసీ నాయకులందరూ నాకు సపోర్ట్ చేసి ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే జ్యోతిబా ఫులే అంటే ఆనాడు గతంలో ఆయన చేసిన బీసీల నాయకుడిగా అధినేతగా మిగిలిపోయిన ఆయనను ఎప్పటికీ బీసీ నాయకులందరూ గుర్తు చేసుకోవాలి. ఒక్కటే ఆలోచించుడు, మహిళలు దళితులు ఎప్పటికీ కింది వర్గంలో ఉండకూడదు, ఖచ్చితంగా పైకి వెళ్ళాలి, చదువుకోవాలి,
ముందుకు రావాలి, బీసీలంతా ముందుకు కావాలి, ఏకం కావాలనే ఆలోచనతోటి మరి ఆయన ముందుకు తీసుకొచ్చారు. అట్లాగే బాల్య వివాహాన్ని కూడా రద్దు చేయాలనే ఆలోచన కూడా అయినదే. కాబట్టి మరి ఈ రోజు మహిళలు ఇప్పుడు మీరే చూసుకుంటున్నారు, అందరూ మహిళలు ఈ రోజు ఇంత ముందుంటున్నారంటే దానికి కారణం మా బీసీ నాయకులు మాత్రమే. మరి బీసీలలో మహిళలు కానీ మరి పురుషులు కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. అదంతా మన పెద్దలు మనకిచ్చిన అదృష్టం. సో దాన్ని మన రాజ్యాంగం కోసం, మన దేశం కోసం మన నాయకులు ఎంతమంది పోరాడి మనకి స్వేచ్ఛ వాయులు ఇచ్చిరో అట్లాగే మన బీసీల కోసం కొట్లాడిన మరి ముందస్తులో ఉండేది మన జ్యోతిబా పులే గారు. కాబట్టి మరి ఆయనకు ఘన నివాళులు అర్పించాలి. మరి అట్లాగే ఆయన సబ్బండ వర్గాల కోసం, అట్లాగే దళితుల కోసం, బీసీల కోసం ఎప్పుడు పోరాటం చేసిండ్రు. అట్లాగే మహిళల్ని చదివించారు. ఈ రోజు మహిళలు ఎక్కడ చూసినా దేశంలో ముందున్నారంటే మహిళలు చదువు వల్లనే. ఆ చదివే లేకపోతే ఈ రోజు మహిళలందరూ ఇంటి కుందేలుగా ఒక వంట చేసుకునే వాళ్ళలాగా ఉండిపోయేవాళ్ళు. మరి చదువుకోవాలనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణం అయిన. కాబట్టి మరి ఆయనకు ప్రతి ఒక్కరు ఉన్నంత కాలం అందరూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. చదువు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవలంబించే విషయం. కాబట్టి ఎందుకనంటే చదివే లేకపోతే మన జ్ఞానం అనేది ఉండదు. మరి అది ఉంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు చూసుకుంటే ప్రజా నాయకులు అవుతున్నారు. ఈ రోజు ప్రజల్లో మేము ఉన్నామంటే దానికి కారణం చదువు. అదే చదువు లేకపోతే మాకు విజ్ఞానత ఉండేది కాదు, ఈ లోక జ్ఞానం ఉండేది కాదు. సో దానికి మేము ఖచ్చితంగా జ్యోతిబా పులే గారికి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క దళితులు అందరం బీసీ నాయకులు ఘన నివాళులు అర్పించాలి. ఎందుకంటే మన కోసం ఎంతో మంది పోరాటం చేసిండ్రు. ఇది కూడా ఒక పోరాటమే. కాబట్టి ఇలాగే మన కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మనందరం మనకేవైతే ఇవన్నీ మనకి ఇచ్చిర్రో ఇవన్నీ మనం కాపాడుకోవాలి. రానున్న భవిష్యత్తులో మనం ఇవన్నీ మన వచ్చే తరాల కోసం మన పిల్లలకు వాళ్ళకి చెప్తూ ఉండాలి. మన గతంలో ఏం జరిగింది, మనం ఏం అనుభవించినాం, రానున్న రోజుల్లో మీరు దేన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేయాలి. పిల్లలకు భవిష్యత్తులో వీళ్ళు ఎవరు, వీళ్ళ చరిత్ర ఏంటిదనేది ప్రతి ఒక్కరికి పిల్లలకి చెప్తూ పెంచుతూ ఉంటే వాళ్ళు కూడా రానున్న రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తును ఎంచుకుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే అవకాశం ఇచ్చిన మా బీసీ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.